అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అష్ట కష్టాలు తీరాలంటే తెదేపా జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు పిలుపు. 34వ రోజు కొనసాగిన ఇంటింటికి జనసేన టీడీపీ మేనిఫెస్టో. సైబర్ నేరాల పట్ల మదనపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యాశకు పోయి దొంగల బారిన పడి మోసపోకండని పిలుపునిచ్చిన మదనపల్లి ఎస్ఐ వెంకట సుబ్బయ్య. మధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తేదీ ఖరారు. జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారుల వెల్లడి. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైలులను నడుపుతున్న రైల్వే శాఖ. అంగన్వాడీ సంఘాల నాయకులతో మంత్రుల బృందం జరిపిన చర్చలు విఫలం. హామీ ఇవ్వని ఏపీ ప్రభుత్వ పెద్దలు. నిరసనలు కొనసాగిస్తామని కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా హెచ్చరిక. సీఎం సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న పలమనేరు సీనియర్ టీడీపీ నాయకులు బోస్. వేడెక్కనున్న పలమనేరు రాజకీయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కంప్యూటర్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవడం వంటి కార్యక్రమాలకు మదనపల్లి పట్టణ ప్రజలు దూరంగా ఉండాలని టూ టౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. శనివారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో అమాయకులైన ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, లక్షల రూపాయల లోన్లు మంజూరు చేస్తామని, లింకులను క్లిక్ చేసి SMSలు పంపాలని, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలని, ఆధార్ నెంబర్లు చెప్పాలని పలు రకాలుగా మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వీటి పట్ల మదనపల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ వెంకట సుబ్బయ్య తెలిపారు. అనుమానిత వ్యక్తులు తమ పరిసరాల్లో పర్యటిస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి నేరాల నియంత్రణకు సహకరించాలని అన్నారు. ద్విచక్ర వాహనాల చోరీలు అధికంగా జరుగుతున్నాయని, యజమానులు బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా తాళం వేసి ద్విచక్ర వాహనాలు పార్కు చేసి వెళ్లాలని, లేని పక్షంలో ద్విచక్ర వాహనాలు ఎక్కువగా దొంగలు తీసుకెళ్తున్నారని అన్నారు. తమకు ఎటువంటి సందేహాలు ఉన్నా పోలీస్ స్టేషన్కు వచ్చి సమాచారం ఇచ్చి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఎస్ఐ తెలిపారు. ప్రజలకి టూ టౌన్ పోలీసు వారి విజ్ఞప్తి, సూచనలు. ఈ మధ్య కాలంలో ఈ సైబర్ నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నవి. వాటి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. ఫోన్లకు మెసేజ్లు పెట్టడము, లింక్ మీద క్లిక్ చేయమని చెప్పడము, తర్వాత ఫోన్ చేసి మీ అకౌంట్ అయిపోతుంది, ఈ OTP వస్తుంది, మీ తొందరగా రెన్యువల్ చేసుకోండి అని చెప్పడము, అని OTP తెప్పించుకోవడము, దాంట్లో అమౌంట్ అంతా లాగేయడము, నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఏ మెసేజ్ వచ్చినా కూడా దానికి OTP చెప్పాల్సిన పని లేదు, దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ. అలాగే మీరు బ్యాంకుల దగ్గర అమౌంట్ తీసుకోవడం కోసం ATM దగ్గర వెళ్తుంటారు. అక్కడ వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తులు ఎవరైనా ఏదైనా పిన్ నెంబర్ చెప్పడం కానీ అలాంటివి దయచేసి చెప్పదండి. అలాగే మీరు అమౌంట్ తీసుకొని బయటకు వచ్చి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. దీంతో దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి 100 రోజుల పాటు అయోధ్యకు 1000కు పైగా రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు ప్రకటించాయి. ఇంటింటికి జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మదనపల్లిలో గత 33 రోజులుగా గడప గడపకు తిరుగుతున్న జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు నేడు నీరుగట్టువారిపల్లి RR లేఅవుట్ వినాయక స్వామి గుడి వీధి పరిసర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయితే ప్రజల కష్టాలు తీరుతాయని వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ పసుపులేటి వినోద్ కుమార్, జనసేన నాయకులు దారం హరిప్రసాద్, ధరణి కుమార్, రాయల్, యాసిన్, తక్కోళ్ల శివ, కోటకొండ చంద్రశేఖర్, సోను, గని, హర్ష, హేమంత్, వీర మహిళలు శాంతమ్మ, కవిత, రాజమ్మ, రెడ్డమ్మ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.
జై జనసేన. ఈరోజు నీరుటోరపల్లి 34వ వార్డులో ప్రతి ఇంటికి గడప గడపకు జనసేన అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఇక్కడికి ప్రతి వార్డులో కూడా ప్రజలు మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానిస్తూ ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ను ఇంటికి పంపిద్దామా, ఎప్పుడెప్పుడు నా ఎలక్షన్లు అని చెప్పి అడుగుతున్నారు. మరియు జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఆలోచన విధానము మారింది, భయం చుట్టుకునింది. ఏమిరా అంటే ఎక్కడైనా కానీ ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ ఇట్లా ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను కూడా ఏ రాజ్యాంగంలో ఉందో తెలియదు, కానీ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను కూడా ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ ఉంటారు. ఇది వాళ్లకు జై జనసేన, జై టీడీపీ. ఈరోజు 34వ రోజు 34వ వార్డు నీరుగుట్టుపల్లిలో వినాయకుడి గుడి ముందర నుండి మేము ప్రచారం అనేది స్టార్ట్ చేశాము. ఈ యొక్క ముఖ్యమంత్రి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్లు చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వదిలేసి వాళ్ళ తాత రాజ్యాంగాన్ని స్పష్టంగా తెలుస్తుంది ఇంప్లిమెంట్ చేస్తున్నారని. ఎవరైనా ప్రభుత్వ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి మన ప్రభుత్వంలో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమాలు చేస్తాము, ప్రజలకు ఇంకా ముందుకు ఎలాంటి సంక్షేమ కార్యం చేస్తాం, వాళ్ళకి ఏ విధంగా చేస్తామని చెప్పేది పోయి ఇక్కడ కూడా దాదాపు 80 రోజులు మాత్రమే ఎలక్షన్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా ప్రతిపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పదే కేవలం పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఎంత మాత్రం సమంజసమని ఈ ముఖ్యమంత్రి మేము మదనపల్లి నుండి అడుగుతున్నాం. మీరు ప్రజలకు ఇదివరకు 4.5 సంవత్సరాలుగా ఏమీ చేయలేదు. కనీసం ప్రజలు ఇప్పుడే ఎదురు చూస్తున్నారు. కనీసం ఈ 2 నెలలైనా మాకు ఏదన్నా ముఖ్యమంత్రి నుండి మంచి అవకాశాలు ఇచ్చి మా వైపు చూస్తారేమో అని ఇప్పుడు కూడా ప్రజలకు ఒట్టు చేయి చూపిస్తున్న ముఖ్యమంత్రి ఎక్కడ ప్రభుత్వ ధనముతో ఏర్పాటు చేసిన ప్రతి సభలోనూ కేవలం ఆయన పదవిని కాపాడుకోవడానికి ఈసారి మళ్ళీ అధికారంలో ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా ఒక చోట ఉన్నటువంటి మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ మరొక చోటికి మారుస్తున్నారు. కానీ ప్రభుత్వం తరఫున ఏమి చేయాలి? జై జనసేన. మదనపల్లి ఇన్ఛార్జి గారి దమలపాటి రమేష్ గారి ఆదేశాల మేరకు పెద్దలు రామాంజలి గారి ఆశీస్సులతో 34వ వార్డు నీరుగుట్టువారిపల్లిలో ఈరోజు ఇంటింటికి జనసేన తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న జగన్ ఎన్నో రకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ ఆరోగ్యశ్రీ పథకం కొత్తగా ప్రవేశపెట్టి ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఇస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ ఇంకా రోజు రోజుకి ప్రజలు ఇక డీటెయిల్స్ చూస్తే మృతురాలు బేవనపల్లి గ్రామానికి చెందిన చైతన్యంగా గుర్తింపు. సమాచారం అందుకుని ఘటనా స్థలం చేరుకున్న పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు ఆత్మహత్యగా లేక హత్యనా అని పరిశీలిస్తున్న పోలీస్ సిబ్బంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. వేతనాల పెంపు గ్రాట్యుటీపై అంగన్వాడీ సంఘాల నాయకులకు మంత్రుల బృందం హామీ ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో వేతనాలు పెంచేది లేదు. సమీపంలో ఉన్న అంగన్వాడీలను ఒకే అంగన్వాడీ కేంద్రంగా మెర్జ్ చేసి కొత్తవాడిని నియమించి అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తాం. సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రుల బృందం స్పష్టం చేసింది. ఎన్నికల అనంతరం మా వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వేతనాల పెంపు ఆలోచిస్తాం. సీఎం జగన్ దృష్టికి వేతనాల పెంపు తీసుకువెళ్తాం. సమ్మె విరమిస్తే తిరిగి సోమ లేదా మంగళవారాల్లో మరో దఫా చర్చలు ఉంటాయి. లేకుంటే ఇక చర్చలకు పిలవబోమని స్పష్టం చేసిన మంత్రుల బృందం ఆ తర్వాత అధికారులతో సుమారు 4 గంటలకు పైగా చర్చలు జరిగాయి. సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగిస్తామని కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. పలంనేరు పట్టణంలో నేడు జరగనున్న సామాజిక బస్సు యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ సామాజిక బస్సు యాత్రకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు భారీ జన సమీకరణ నేపథ్యంలో డీఎస్పీ ఆదేశాల మేరకు 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 250 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, పట్టణంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నం కాకుండా సమీక్షిస్తున్నామని అన్నారు. ఈరోజు జరిగే సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రోగ్రాంకి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే టౌన్ చిన్న పోలీస్ స్టేషన్ కాబట్టి పలంనేరు చిన్న టౌన్ కాబట్టి రోడ్స్ కొద్దిగా ఇరుగ్గా ఉంటాయి కాబట్టి భారీ బందోబస్తు ఎటువంటి ఆటంకాలు జరగకుండా వాహనదారులందరికీ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పలంనేరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సుమారు 12 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు,
30 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, తర్వాత 250 మంది కానిస్టేబుల్స్ అందరినీ కూడా ఈ బందోబస్తు. మదనపల్లికి చెందిన కరాటే మాస్టర్ ఏఆర్ సురేష్ శనివారం చెన్నైలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా WKMA అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలమురుగన్ మాట్లాడుతూ కరాటేలో దేశ విదేశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ బహుమతులు సాధించడంలో మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సురేష్ ప్రతిభ కనపరిచారన్నారు. దీంతో ఆయన్ను WKMA అవార్డు వరించిందన్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ హోటల్లో WKMA ఎక్సలెన్సీ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారన్నారు. ముఖ్యంగా కరాటేలో ఎంతో మంది ప్రతిభావంతులను తయారు చేసి మాస్టర్గా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. కాగా సురేష్కు అవార్డు రావడంపై కరాటే మాస్టర్లు, రాజకీయ ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులు, మేధావులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గం 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకుడు ఆర్వి సుభాష్ చంద్రబోస్ శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంటే గౌడ్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు సీఎం సూచించారని సమాచారం. గత ఆదివారం ఆత్మీయ సమావేశంలో ఏ పార్టీలో చేరుతారని ప్రశ్నించినప్పుడు ఆత్మీయులు ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేడు అధికార వైసీపీ పార్టీలో చేరారు. పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ నోట విన్నా బోస్ వైసీపీ పార్టీలో చేరారన్నది హాట్ టాపిక్గా మారింది. మదనపల్లి పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రమణమ్మ శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. తన కళ్లను సైతం దానం చేసి మరొకరికి వెలుగునివ్వాలనే ఉద్దేశంతో అవయవ దానాన్ని చేసిన రమణమ్మను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. గుర్రంకొండ మండలం సూరప్పగారిపల్లి స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు శనివారం సాయంత్రం నిర్వహించినట్లు రాష్ట్ర బీజేవైఎం ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ తెలిపారు. రమణమ్మ అంత్యక్రియలలో భారతీయ జనతా పార్టీ నాయకులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, జర్మన్ రాజు, పప్పు విజయభాస్కర్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ చెందినటువంటి శ్రీమతి రమణమ్మ గారు గత కొన్ని రోజులుగా మాతో అనేక సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వారు ప్రమాదవశాత్తు 3 రోజుల క్రితం చిన్న ఫిట్స్ లాగా వచ్చి మంచం మీద నుండి కింద పడి అనారోగ్యం పాలయ్యి ఈ ఉదయం వారి యొక్క కుటుంబ సభ్యులు తిరుపతిలో హాస్పిటల్ చేర్చగా అక్కడ చనిపోవడం జరిగింది. వారు పోతూ వారి యొక్క భారతీయ జనతా పార్టీ మదనపల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రమణమ్మ గారు మాతృమూర్తి, మా అందరికీ అంతగా బాగా మా అందరినీ అభిమానంతో చూసుకునే వ్యక్తి నేడు అనారోగ్యంతో రుయా హాస్పిటల్ తిరుపతి నందు పరమతించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. కార్యక్రమం ప్రారంభంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి నివాళులర్పించిన అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్ నాయుడు, జిల్లా కార్యదర్శి పురం వెంకటరమణ, ఆదినారాయణ, డివిజన్ కన్వీనర్ సుధాకర్, మదనపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు గాలి రవీంద్ర, మల్లేశ్వర, ధనుంజయ్, గంగులప్ప, విజయ్, అంజాద్, శ్రీనివాసులు, నాయుడు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయ నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మున్సిపల్ పాఠశాలను విద్యాశాఖలోకి విలీనం చేశారు కానీ ఒక్క ప్రయోజనం కూడా కల్పించాల. కేవలం ప్రధాన ఉపాధ్యాయులకు హెడ్ మాస్టరు అనగా గెజిటెడ్ హోదా కల్పించారు కానీ మిగతా ఏ ఒక్క ప్రయోజనం కల్పించలేదు. కాబట్టి మేము యూటీఎఫ్కి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉండేది ఏమంటే, ఏ విధంగా జడ్పీ గవర్నమెంట్ పాఠశాలకు నెలవారీ ప్రమోషన్లు ఇస్తున్నారో అదేవిధంగా మున్సిపల్ పాఠశాలకు కూడా నెలవారీ ప్రమోషన్లు ఇవ్వాలి. అలాగే మరి దారుణమైన విషయం ఏమంటే, ఈ మధ్యకాలంలో వందలాది ఎంయూ పోస్టులను భర్తీ చేశారు. అందులో ఏ ఒక్క మున్సిపాలిటీకి కానీ, మున్సిపల్ ఉపాధ్యాయుని కానీ, హెడ్ మాస్టర్ కానీ ఒక MU1 కానీ 2 కానీ కేటాయించకుండా మొండి చేయి చూపడం అనేది ఇది దుర్మార్గమైన విషయము. అలాగే మాకు న్యాయబద్ధంగా రావాల్సిన
ఎంయూ పోస్టులు కూడా 53 మున్సిపాలిటీల్లో మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. ఈ 53 మున్సిపాలిటీల్లో కూడా మా మున్సిపల్ ఉపాధ్యాయుల్ని హెచ్ఎంఎల్ని ఎంయూగా కేటాయించాలా. డివైఓ డిఈఓ పోస్టుల్లో కూడా మున్సిపల్ ఉపాధ్యాయులకు న్యాయం కల్పించాలా. అలాగే ఈ సర్వీస్ రూల్స్ విషయంలో అయితేమి, జీపీఎఫ్ విషయంలో అయితేమి నాన్చుడి ధోరణి కొనసాగుతూ ఉంది. వీటిని తక్షణము పరిష్కరింపజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాలు అలాగే కొనసాగుతాయని తెలియజేస్తాము. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి శరావేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.